గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని తూర్పు కాల్వకట్ట రోడ్డులో పేరుకుపోయిన వ్యర్థాల వ్యవహారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా స్థానికులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చెత్త కుప్పల సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్తో పాటు సంబంధిత సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే బుధవారం ఉదయం మరోసారి ఆ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడాన్ని గమనించారు. చెత్త యథాతథంగా ఉండటంతో మున్సిపల్ అధికారులను ఘటనాస్థలికి పిలిపించి తీవ్రంగా ప్రశ్నించారు. ఎందుకు ఇప్పటికీ వ్యర్థాలను తొలగించలేదని నిలదీశారు. దీనికి స్పందించిన అధికారులు చెత్త పరిమాణం ఎక్కువగా ఉండటంతో టెండర్ ప్రక్రియ ద్వారా తొలగింపు చేపడతామని వివరించారు. అధికారుల సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి మున్సిపాలిటీకి ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లతో చేయగలిగే పనికి టెండర్లు అవసరమా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. అంతేకాకుండా వ్యర్థాల తొలగింపు పూర్తయ్యే వరకు తాను అక్కడి నుంచి కదలనని స్పష్టం చేస్తూ కాల్వగట్టుపై ఉన్న బల్లపై కూర్చున్నారు. దీంతో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం వెంటనే యంత్రాలను రంగంలోకి దించి చెత్త తొలగింపు పనులను ప్రారంభించింది. మంత్రి సమక్షంలోనే వ్యర్థాల తొలగింపు చర్యలు వేగవంతంగా కొనసాగాయి. స్థానికులు మాత్రం మంత్రి జోక్యంతో సమస్యకు పరిష్కారం లభించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.